హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు స్పైసీ చికెన్ డ్రై రోస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పొడవుగా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ టమాటోస్ 1 టమాటో ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి గరం మసాలా అండి. గరం మసాలాకి నేను ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి: యాలకులు, జీలకర్ర, లవంగం, షాజీరా, ధనియాలు, చెక్క, ఇంకా స్టార్ ఉంటుంది కదండి, మనం పులావ్లో ప్రిఫర్ చేసేది అది. నెక్స్ట్ ఇవి ఎండుమిరపకాయలు. సో వీటితో నేను గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటానండి చికెన్లోకి. ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇది గరం మసాలా అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి, ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ మీకు టర్మరిక్, ఇంకా సాల్ట్, నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ చిల్లీ పౌడర్ అండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు సరిపోతాయండి. దీంతో పాటు ఆయిల్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక లాస్ట్లో మనం మొత్తం అయిపోయాక నిమ్మరసం అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవ్వండి, నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఒక ప్యాన్ తీసుకున్నాను. సో ఇది వేడైందనమాట. ఇప్పుడు ఇందులో చికెన్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. చికెన్లో ఏంటంటే కంప్లీట్ డ్రై చేయాలన్నమాట, కంప్లీట్ ఇలా ఫ్రై చేయాలి. మీరు దీంట్లో ఏంటంటే ఏం ఆయిల్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా. సో అలా కంప్లీట్గా డ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ దీనిపైన మూత పెట్టేస్తే ఏంటంటే ఒక 2 మినిట్స్ అనేది చికెన్ కొంచెం ఫ్రై అవుతుంది అనమాట. ఇది మూత తీసి చూద్దామండి. చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో చికెన్ నుంచి. వాటర్ అండి. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. కొంచెమే యాడ్ చేస్తున్నా సాల్ట్ నేను. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా వాటర్ వస్తుంది దీంట్లో చికెన్లో నుంచి. ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయండి. సో ఒక 5 to 10 మినిట్స్ ఏంటంటే దీని మీద మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టేసి అలా వదిలేద్దాం. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మళ్ళీ చికెన్ పీసెస్ అనేవి అడుగంటుతాయి. చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్లోనే ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోతాయండి. చెప్పాను కదా సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. అయిందండి. చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయాయి. చికెన్ కూడా చూసారు కదా ఎంత డ్రైగా రోస్ట్ అయిందో. సో ఈ పీస్ పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలండి. నాన్ వెజ్ ఏంటంటే కంప్లీట్ మనం కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగా కుక్ అవుతాయండి, ఇంకా స్మెల్ అనేది కూడా రాదనమాట. సో అందుకని నేను ఇందా నుంచి కూడా సిమ్లో పెట్టే చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. సరే కదండి, బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఇది ఫ్రై చేసుకుంటున్నానండి సిమ్లో పెట్టుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుంది. జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుని ఇందులో టమాటాలు వేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తున్నాను నేను. టమాటా ఏంటంటే ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే మనకి దాని మీద పీల్ కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి ఉడికిందని ఐడియా వస్తుంది. మూత పెట్టుకోవాలండి. టమాటాస్ అన్నీ స్మూత్ అయ్యాయండి. సో ఇప్పుడు ఇందులో మనం ఇందులో ప్రిపేర్ చేసుకున్న ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ సాల్ట్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ ఏంటంటే ఒక 1 మినిట్ మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నమాట. సో నేను ఇందాక ప్రిపేర్ చేసిన గరం మసాలా కూడా వేస్తున్నాను ఇందులో. సాల్ట్ చాలా తక్కువ వేయాలండి, ఎందుకంటే మనం ఇందాక వేసిన సాల్ట్ ఆల్మోస్ట్ ముక్కలకి పట్టేస్తుంది. దీంట్లో మనం ఏం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తున్నానండి. చికెన్ వేసి మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ దీన్ని అంతా మగ్గనివ్వండి, మసాలా అంతా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తురిగి వేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చికెన్ డ్రై రోస్ట్. ఇంతేనండి, టేస్టీ చికెన్ డ్రై రోస్ట్ రెడీ. దీన్ని మీరు లెమన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.